పేదవాని యాపిల్గా ఆదరణ పొందిన జామ ఇవాళ ఖరీదైన పండుగ మారింది. తైవాన్ రకాల రాకతో సాగు మరింత ఊపందుకుంది. అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తూ జామ తోటలను లాభదాయకంగా సాగు చేస్తున్నారు. ఏటా 2 పర్యాయాలు కాతకు వచ్చే జామలో సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తేనే మంచి దిగుబడి వస్తుంది. వేసవి కాపునిచ్చే జామ తోటలు ప్రస్తుతం పూత పిందె దశలో ఉన్నాయి. జామకాయలు మంచి సైజులో అందిరావాలన్నా, అధిక దిగుబడులు సాధించాలన్నా ప్రస్తుతం కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యానాధికారి సురేంద్రనాథ్. ఇది మీరు చూస్తోంది జామ తోట, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్ ములుగు సిద్దిపేట జిల్లాలో ఉన్నది. ఈ జామ తోట మేము 2x1 మీటర్ స్పేసింగ్ అంటే అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ కింద మేము దీన్ని నిర్మాణించాము. ఈ తోటలో మీకు మొత్తం 2000 చెట్లు పడతాయి ఒక ఎకరానికి. ఇప్పుడు చూస్తున్నారు మీరు మా దగ్గర ఉన్న తోట మంచి పూతతో ఉంది, తర్వాత కాయలు కూడా బాగా కట్టినాయి. ఇది ఎండాకాలం క్రాప్. ఈ ఎండాకాలం క్రాప్కి మామిడితో కోరిలేట్ అవుతుంది. సో మామిడితో మనకి మిక్స్ అయినప్పుడు దీనికి మనకి పండు ఈగ అనేది ఈ పంటకి కొంచెం తక్కువగానే వస్తుంది. ఎందుకనంటే పండు ఈగ ఎక్కువగా మామిడి వైపు వెళ్తుంది. సో ఇదొక అడ్వాంటేజ్ మనకి ఇప్పుడు ఎండాకాలం పంటకి. నష్టం ఏంటంటే మామిడితో మార్కెట్లో కంపీట్ చేయాలి. జామ పండు మార్కెట్లో మామిడి దిగినప్పుడు జనాలందరూ కస్టమర్స్ మన మామిడి దిక్కే పోతారు. సో జామకి కొంచెం రేట్ తక్కువ ఉండొచ్చు, లేదా డిమాండ్ తక్కువ ఉండొచ్చు ఆ టైంలో. ఇదొక్కటే ప్రాబ్లం. అదర్వైజ్ మనకి జామ తోట ఎండాకాలం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మనకి ముఖ్యంగా ఈ ఎండాకాలం చేయాల్సింది జాగ్రత్తలు ఏంటంటే కంటిన్యూ వాటరింగ్. మనకి జామ చెట్టు ఎండాకాలం ఒక 60 నుంచి 70 లీటర్లు నీళ్లు కావాలి ప్రతిరోజు. ఇది మేము పీక్ వాటర్ రిక్వైర్మెంట్ అంటాము. ఇది సైంటిఫిక్గా చెప్పింది. ఇది 60 నుంచి 70 లీటర్ నీళ్లు కొంచెం మనం రెగ్యులర్గా మనం డైలీ సప్లై చేయగలిగితే మంచి ఈల్డ్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటాం. ఎవరికైనా నీళ్లు తక్కువ ఉన్నది అనుకోండి, సో వాళ్ళు యాంటీ ట్రాన్స్పారెంట్స్ అనేవి దొరుకుతాయి మనకి. యాంటీ ట్రాన్స్పారెంట్స్ లాంటి కెమికల్స్ మనం స్ప్రే చేసుకుంటే ఆకుల మీద, అది మన ఆకుల్ని మంచి గ్రీన్ ప్లస్ లగ్జూరియంట్గా ఉంచి ఆ ఆకుల నుంచి వాటర్ లాస్ అనేది తగ్గించేస్తుంది. ఇంకొకటి ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలో ఎఫిడ్స్ మరియు వైట్ ఫ్లై, ఈ 2 ఇన్సిడెంట్స్లు బాగా ఎక్కువైతాయి. సో ఎఫిడ్స్ నల్లపేను, ఆ తర్వాత వైట్ ఫ్లై మనకి ఆకు కింద తెల్ల బూజు వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఈ 2 పురుగుల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అసిఫేట్ 75% WP, ఇది మనం 2 గ్రామ్ పర్ లీటర్ చెప్పున పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి మచ్చలు రాకుండా ఉండాలంటే సాఫ్ 2 గ్రామ్ పర్ లీటర్ కార్బన్ డైజిమ్ ఫంగిసైడ్ ఉంటుంది. ఇది కూడా మనకి మచ్చలు రాకుండా, యాంథ్రాక్నోస్ మచ్చలు రాకుండా కాపాడుకోవడానికి మనం ఈ ఎండాకాలం దీన్ని స్ప్రే చేసుకోవాలండి. మేము వీడ్ మ్యాట్ వేసాం కింద. ఈ వీడ్ మ్యాట్ ఎందుకనంటే వాటర్ లాస్ ఆపటానికి. మేము వాటర్ డ్రిప్ ద్వారా ఇస్తాము. మేము వేసుకున్నది అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్. చెట్టుకు చెట్టు మధ్యలో స్పేసింగ్ 1 మీటరే ఉంది కాబట్టి మేము ఇన్లైన్ డ్రిప్ లైన్ వేసుకున్నాము. ఈ ఇన్లైన్ ద్వారా మాకు వాటర్ అనేది రెగ్యులర్గా ప్రతి చోట పాయింట్ టు పాయింట్ పడుతూనే ఉంటుంది. సో ఆ పడిన వాటర్ని మనం ఎక్కువగా సేవ్ చేసుకోవటానికి, ఇవాపరేషన్ లాసెస్ అవ్వకుండా ఉండటానికి వీడ్ మ్యాట్ వేస్తాం. ఈ వీడ్ మ్యాట్ వలన మనకి వాటర్ లాస్ అవ్వదు. ఇంకొకటి నీళ్లు పడిన చోట మనకి గడ్డి కూడా రానియకుండా చేసేస్తుంది. నేను పండు ఈగ అన్నాను. ఇప్పుడు మా దగ్గర చూస్తున్నారు, ఇది ఒక జామ తోట మొత్తం 2 ఎకరాలలో ఉందండి. దగ్గరలలో మనకి మామిడి తోట లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లలో పండు ఈగ నా దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. మేము అందుకోసము ఒక ఫ్రూట్ ఫ్లై పేస్ట్ అనేది ఒకటి దొరుకుతుంది మార్కెట్లో. ఆ పేస్ట్ని మేము ఇక్కడ చెట్టుకు పూసాం. ప్రతి 6 చెట్లకి ఒకసారి ఒక కొమ్మకి మనం ఆ పేస్ట్ పూయాలి. ఒక స్పూన్ అంత పేస్ట్, ఒక స్పూన్ తోటి దానిలో పేస్ట్ పూయాలి. ఆ పేస్ట్లో మనం ఖచ్చితంగా ఫిప్రోనిల్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ ఆ పేస్ట్ డబ్బాకి అంటే 250 గ్రామ్స్ డబ్బా, అది దానిలో 10 ml ఈ మందేసి మంచిగా కలిపి ఆ పేస్ట్ని మనము కొమ్మలకి పూయాలండి. అవి అట్రాక్ట్ అయిపోయి దానిలో మనం మందు కూడా కలిపాం కాబట్టి ఆ పండు ఈగ ఆ పేస్ట్ మీద కూర్చోగానే చచ్చిపోతుంది. కొంచెం సేఫ్గా ఉంటాయి.